హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ హైలైట్స్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటో ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసేసి ఉంటారు కదా. మై లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ అండి. లాంగ్ బ్యాక్ నుండి చేద్దాం అనుకుంటున్నాను లాంగ్ ఫ్రాక్ కలెక్షన్. చాలా మంది నాకు కామెంట్ చేశారు, పర్సనల్గా కూడా కామెంట్ చేశారు. నేను 1 2 3 ఫ్రాక్స్ వేసుకున్నాను కదా ఆ వీడియోస్లో, కొంచెం అవి చూసి బాగున్నాయి, ఒకసారి నీ లాంగ్ ఫ్రాక్ కలెక్షన్ చేయొచ్చు కదా అని అడిగారు. సో నాకు టైమే కుదరలేదు, చేద్దామని ఈరోజు టైం దొరికిందని చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఫ్రాక్స్ అన్నీ చూపించి మీ టైం ఏం తినేయంలేండి. ఒక 6 7 ఫ్రాక్స్ చూపిస్తాను, త్వరగానే చూపించేస్తాను. మళ్ళీ అవి డీటెయిల్గా చూపించలేదంటారేమో అని నాకు ఒక భయం. కాకపోతే నేను చూపిద్దామని అనుకుంటున్నాను డీటెయిల్గా. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా నేను పక్కన క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను, అవి చూడండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ ఫ్రాక్స్ అన్నీ చూపిస్తాను మీకు. అండ్ నేను వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్లో స్టోర్ చేసుకుంటానండి ఫ్రాక్స్ అన్నీ వచ్చేసి. అంటే ఇక్కడ ఈ నెట్ క్లాత్లో నుంచి సీ త్రూగా ఉంటుంది, మనకి ఏ ఫ్రాక్ ఏంటనేది తెలిసిద్ది. ఇందులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు కబోర్డులో పెడుతున్నాం కదా, చెమ్మ వచ్చేసి ఏమవుతున్నాయి అంటే ఫ్రాక్స్ అన్నీ త్వరగా పిగిలిపోతున్నాయి. సో నేను ఇలాంటి వాటిలో పెట్టుకుంటా, ఫ్రాకే అవని శారీ అవని. ఇది కూడా వచ్చేసి కాటన్ క్లాత్ అనమాట, చాలా బాగా ఉపయోగపడుతుంది, ఎన్నాళ్ళైనా పనికి వస్తాయి. నేను ఎప్పటి నుంచో అవే స్టోర్ చేస్తున్నాను. బిఫోర్ ఇలాంటి వాటిలో స్టోర్ చేసేదాన్ని. ఇది కొంచెం చూడండి, ఇదిగోండి ఇలా మొత్తం పెయింట్లు అవి చూడిపోతున్నట్టు అయిపోతున్నాయి. సో నేను ఇంకా ఇవి తీసేసి ఇప్పుడు వీటిల్లో స్టోర్ చేస్తున్నాయి, క్లాత్ వాటిల్లో. మీకు ఇందులో నుంచి కనపడుతుంది ఏంటనేది. సో నేను ఇప్పుడు ఫ్రాక్స్ అన్ని ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తాను. ఈ ఫస్ట్ ఫ్రాక్ వచ్చేసి నేను మా బుజ్జితల్లి ఫస్ట్ బర్త్డేకి వేసుకున్నాను. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను కంచిలో మెటీరియల్ తీసుకున్నాను, మొత్తం క్లాత్ అంతా. నేను బయట సపరేట్గా పెరల్ వర్క్ చేయించాను. ఇది దాని మీద కాంట్రాస్ట్గా చున్నీ కూడా తీసుకున్నాను. మీకు రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఆ పిక్ వచ్చేసి నేను మా బుజ్జితల్లి ఫస్ట్ బర్త్డేకి దిగిన పిక్ అనమాట. ఫస్ట్ వేసుకున్నాను అదే ఫ్రాక్. నెక్స్ట్ ఈ సెకండ్ ఫ్రాక్ వచ్చేసి కలంకారీ యోక్ పెట్టించాను నేను. ఐ స్వేర్ నిజం చెప్తున్నాను, నాకు కిందది అదేం క్లాతో తెలియదండి, లైట్ పింక్ కలర్ది. కింద బ్లూ కలర్ది మాత్రం పైది నేను అటాచ్ చేయించాను కలంకారీ. అంటే ఇప్పుడు నాకు తెలియక అదేదో క్లాత్ పేరు చెప్పేసి ఎందుకు ఈ గోలంతా నాకు తెలియదు కాబట్టి తెలియదని చెప్తున్నాను. కాకపోతే ఫ్రాక్ అయితే చాలా 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 బాగా ఎలివేట్ అవుతుంది అనమాట నాకు. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి చందేరి శారీతో కుట్టించుకున్నాను అనుకుంటున్నాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కరెక్ట్ మీ, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే. దీని మీదకి దుప్పటా వచ్చేసి కట్ వర్క్ దుప్పటా, కాంట్రాస్ట్గా వచ్చింది. చాలా బాగా ఎలివేట్ అయింది అనమాట దుప్పటా కానీ ఫ్రాక్ కానీ. ఫిట్టింగ్ కూడా బాగా కుదిరింది అనమాట ఈ ఫ్రాక్ది. నెక్స్ట్ ఈ డ్రెస్ వచ్చేసి నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, ఐ మీన్ నన్ను కంటిన్యూస్గా ఫాలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే నేను ఈ డ్రెస్ మీద ఒక గెట్ రెడీ విత్ మీ షార్ట్ చేశాను. అప్పుడు చెప్పాను అనమాట, నేను ఇది మా అమ్మమ్మ శారీతో కుట్టించుకున్నాను అనేసి. డార్క్ నేవీ బ్లూ మొత్తం మా అమ్మమ్మ శారీయే, పైన వచ్చిన రెడ్ కలర్ యోక్ మాత్రం నేను సపరేట్గా బెనారస్ క్లాత్ తీసుకొని కుట్టించుకున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఆర్గాన్జా శారీ తీసుకొని కింద మొత్తం అదంతా కుట్టించేసుకున్నాను. పైనేమో రాసిల్ క్లాత్ తీసుకొని మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట నేను. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఫ్రాక్ అనమాట. దాని మీద చున్నీ వచ్చేసి హైలైట్. ఈ చున్నీ నేను హైదరాబాద్లో ఏఎంబి మాల్లో కొనుక్కున్నాను. నాకు అప్పుడు అంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. ఫ్రాక్ కుట్టించుకున్నాక 2 years కొనుక్కున్నాను, కాకపోతే నాకు ఆ చున్నీ బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి నేను శారీతోనే కుట్టించుకున్నానండి. శారీ వచ్చేసి 500 to 600 అంటే బిలో 800 రేంజ్లోనే పడింది.
జస్ట్ ట్రై చేద్దామని చెప్పి నేను పింట్రెస్ట్లో కొన్ని హ్యాండ్ మోడల్స్ నెక్ మోడల్స్ చూశాను. నాకు ఈ లీఫ్ హ్యాండ్ మోడల్ నచ్చింది. ఊరికనే ట్రై చేద్దాము అసలు మామూలుగా ఎలా ఉంటుందని చెప్పి ట్రై చేస్తే అసలు పర్ఫెక్ట్గా వచ్చింది. నేను ఆ ఫోటోలో ఎలా చూపించానో అలాగే వచ్చిందండి. పర్ఫెక్ట్గా సెట్ అయింది అనిపించింది. అంటే ఎగ్జాక్ట్గా నెక్ మోడల్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూడండి. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి మా ఉయ్యాలదనమాట. అంటే ఒక 7 years బ్యాక్ది అనుకోండి. కాకపోతే మంచి ప్రీమియం క్లాత్ ఫ్రాక్ అని చెప్పి శారీతో కుట్టించుకున్నాయని చెప్పి చూపిస్తున్నాను. ఇది నాకు ఆల్మోస్ట్ 2 times టైట్ అయిపోయింది. మళ్ళీ కుట్లుప్పదీసి ఫిట్ చేసుకున్నాను అనమాట. ప్రీమియం క్లాత్ అంటే సిల్క్ మిక్స్ పైతాని అనుకుంటున్నాను. ఐ థింక్ సో. పైతాని ట్రెండింగ్ అయిన స్టార్టింగ్ కొత్తలో కుట్టించుకున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి ఇందాక వైట్ ఫ్రాక్కి చెప్పా కదా బిలో 800 రేంజ్ అని. ఇది ఆ శారీతో పాటే ఈ శారీ కూడా తీసుకున్నానండి. జస్ట్ ట్రై చేశాను. ఈ బెలూన్ హ్యాండ్స్ ఆ నెక్ మోడల్ నాకు సేమ్ పింట్రెస్ట్లోనే చూసి ఈ ఫ్రాక్ మీద ట్రై చేశాను. 2 ఒకసారి ఇచ్చాను. కాకపోతే నాకు ఈ కలర్ కాంబినేషనే కొంచెం సెట్ కాలేదు అని అనిపించింది. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. నేను ఫీల్ అయింది కరెక్టా తప్ప అనేది. కాకపోతే ఫిట్టింగ్ అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇక్కడ రిఫరెన్స్ పిక్గా బుజ్జితల్లి పిక్ పెడుతున్నాను చూడండి. ఎందుకంటే నా పిక్స్ ఏమీ లేవు. అట్ ద సేమ్ టైం దానికి కూడా ఇలాంటి రిఫరెన్స్ ఫ్రాక్ కుట్టించానని యాడ్ చేశాను. ఇన్ని పార్టీ వేర్ ఫ్రాక్స్ చూపించి లాస్ట్లో ఒక సింపుల్ ఫ్రాక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ కలర్ కానీ ఆ ఫ్లేర్, లుక్ ఎట్ దట్ ఫ్లేర్ అది కానీ నెక్స్ట్ ఆ ఫిట్టింగ్ కానీ నాకు బాగా నాకు నచ్చిన ఫ్రాక్. అంటే సింపుల్ ఫ్రాక్స్ అన్నిట్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫ్రాక్ చూపిద్దాంలే అన్నట్టు చూపిస్తున్నాను. ఇది కూడా ఒక శారీతో కుట్టించుకున్న ఫ్రాకేనండి. వీడియో జస్టిస్ చేస్తుందో లేదో తెలియదు కానీ డైరెక్ట్గా ఆ కలర్ నా మీదకి బాగా సెట్ అయింది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదేనండి నా లాంగ్ ఫ్రాక్ కలెక్షన్. ఇంకా చాలా ఫ్రాక్స్ ఉన్నాయి, రెడీమేడ్ ఫ్రాక్స్. అవన్నీ ఇందులో ఇంక్లూడ్ చేయదలుచుకోలేదు. సో ఓన్లీ ఇవన్నీ నా ఓన్గా స్టిచ్ చేయించుకున్న ఫ్రాక్స్. అందుకే ఈ 6-7 ఫ్రాక్స్ వరకే చూపించాను. ఇంకా 3-4 ఫ్రాక్స్ ఉన్నాయి ఓన్గా స్టిచ్ చేయించుకున్నవి. కాకపోతే అవి కొంచెం ఎక్కువ యూజ్ చేసి అవంత బేసిక్గా ఉన్నాయి. ఇవి కొంచెం నాకు నచ్చి స్టిచ్ చేయించుకొని బెస్ట్గా అనిపించింది. నాకున్న వాటిల్లో బెస్ట్గా అనిపించినవి చూపించాను నేను మీకు. మీకే ఫ్రాక్ నచ్చింది వీటన్నిటిలో నుంచి అని చెప్పి కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.